చంద్రబాబు నాయుడు గారు 11 నెలల పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా ఆయన తీసుకెళ్తూ ఉన్నారండి. 4000 పెన్షన్ చేశారు. ముందు 2000 ఉన్నదాన్ని తర్వాత 3000 దాన్ని 4000 చేశారు, పెన్షన్ చేశారు. తర్వాత అన్ని పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్మెంట్ చేశారు. మళ్ళీ 11 నెలల కాలంలో విదేశాల నుంచి పెట్టుబడులు రావటం కానీ, అన్ని కంపెనీలు తీసుకురావటం కానీ అన్నీ ప్రోత్సహించారు. అదేవిధంగా మెగా డిఎస్సిని తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. గ్యాస్ బండ్లు ఇప్పించారు. అలాగే ఆడబిడ్డ నిధి కూడా నాకు తెలిసి 2-3 నెలల్లో అవుతుంది. తల్లికి వందనం కూడా కంప్లీట్ అవుతుంది. రైతులకు కూడా ఇస్తానన్నది ఏంటండి రైతు భరోసా కూడా 2-3 నెలల్లో ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి అనుకున్నవన్నీ కంప్లీట్ చేయడానికి సాయశక్తుల్లో కృషి చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రానికి రెండు సమానంగా ఉండేటట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరుగులు తీస్తుందని నేను విశ్వసిస్తాను. 3 సంవత్సరాల్లో నేను రాజధాని కడతానని చెప్పేసి బాబు గారు అన్నారు. కట్టగలరంటారా? కడతారండి. ఆ నమ్మకం అందరికీ ఉంది. అందరు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. ఏ నమ్మకం తోటి ఇచ్చారు అంటే బాబు గారు అంటేనే బ్రాండ్, ఒక విజన్ ఉన్న నాయకుడు. అలాగే వికసిత భారత్ 2047 లక్ష్యంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని, పరుగులు తీయాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నారు. అందరూ పేద బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలకి అందరికీ ఉపాధి కలగాలి అన్న ఉద్దేశంతో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయాలి, ఒక కుటుంబం ఒక ఎంటర్ప్రైన్యూర్ని తయారు చేయాలనే ఉద్దేశంతో బాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, అమరావతి మటుకు 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యిద్దని నేను మటుకు విశ్వసిస్తాను. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేయడం విషయంలో కానివ్వండి, లేకపోతే ఒక అభివృద్ధి ఏదైతే ఉందో అది చేయడంలో దిట్ట. ఎలా అంటే మనం గతంలో మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కొండాపూర్ అనే ప్రాంతం హైటెక్ సిటీ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం రాళ్ళు రప్పలో ఉండేసి మీ అందరికీ తెలిసిన విషయం. అదంతే మళ్ళీ చెప్పే అవసరం కూడా లేదు. ఆయన చాలా మేధావి. చంద్రబాబు నాయుడుకి ఉన్నంత ఆయన అపర జ్ఞాని కూడా అని చెప్పేసి అంటారు. ఆయనతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద లక్ష్యం కాదు. ఆయనకి అసలు పోల్చుకోవడం కూడా అనవసరం. అభివృద్ధి కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే, రాజకీయం కానివ్వండి, ఏదైనా సరే, అసలు ఆయనతో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది దేంట్లో అయినా సరే. అసలు ఆయనతో పోల్చుకోవడం కూడా అవసరం. అంటే ఒక పక్క నుండి జగన్మోహన్ రెడ్డి అంటారు ప్రస్తుతం రాక్షస పాలన జరుగుతుంది. రాక్షస పాలన అనేది అసలు రాక్షసుడు అనే పేరు వచ్చిందే జగన్ గురించే కదా. జగన్మోహన్ రెడ్డినే రాక్షసుడు అంటారు. చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అన్నగారు అని చెప్పేసి ప్రేమతో పిలుచుకునే బాంధవ్యాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ రాక్షస పాలన చూపించింది, సైకో అని చెప్పేసి ఒక ముద్ర వేసుకుంది జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఇంకెవరు అంటారు? అంటే 3 సంవత్సరాల్లో నేను కంపల్సరీగా మళ్ళీ వస్తాము మేము కాదు, 3 సంవత్సరాల్లో మళ్ళీ మేము వస్తాము. మేము 3 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాలైనా సరే, 3 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాలైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయంగా భూస్థాపితం తప్పితే వైసీపీ పార్టీ అనేది మళ్ళీ లెగిసిద్దనే నమ్మకం అయితే మాకు అయితే లేదు. లాస్ట్ 5 ఇయర్స్ అనేది ఏంటంటే డార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఒక పరిపాలన అనేది ఏం చూడాలి, ఒక విద్య పరంగా, అది డెవలప్మెంట్ ఉద్యోగాల పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, అలాగే ఏంటంటే హెల్త్ పరంగా, ఇవన్నీ ఉంటే ఏంటంటే ఆ స్టేట్లో ఏంటంటే పిల్లలు, ఆ జనాలు, వాళ్ళ పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉంటారు, పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఈరోజు కావాల్సింది ఏంటంటే ప్రతి స్టేట్లో అయినా సరే వాళ్ళు కావాల్సింది ఉద్యోగాలు, ఎడ్యుకేషన్తో, ఒక గుడ్ ఎడ్యుకేషన్తో పాటు ఒక గుడ్ స్కిల్తో పాటు వాళ్ళకి కావాల్సింది ఇండస్ట్రీస్ అండ్ జాబ్స్. సో ఆ దిశలో పనిచేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన లోకేష్ గారు. ఆయన పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో వెళ్తే ఆ ప్రతి నియోజకవర్గం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో నగర్ ఉంది ఇక్కడ, ఆ ఆటో నగర్ వాళ్ళతో మీటింగ్ సపరేట్గా పెట్టి మీకు కావాల్సింది ఏదైతే ఉందో మేము ప్రొవైడ్ చేస్తాం, మీరు ఎంప్లాయ్మెంట్ పెంచండి, మీకు ఏమేమి కావాలో మేము మా గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తాం అధికారంలో రాగానే. అలాగే వాళ్ళకి లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే ట్యాక్స్లు ఎక్కువ వేసేయడం, వాళ్ళకి అవన్నీ చేశారు. కాబట్టి అవన్నీ లేకుండా మీకు ఒక నా పద్ధతి, ఒక నార్మల్ ఒక ప్రొసీజర్ లాగా వెళ్ళి మీకు జనాలకి హెల్ప్ చేయండి, జనాలకి ఉద్యోగాలు క్రియేట్ చేయండి, మీకు సపోర్ట్ చేస్తున్నారు. అది కావాలి మనకి. జగన్మోహన్ రెడ్డి
లాస్ట్ గవర్నమెంట్లో అతను ఎక్కడ ఒక్క జాబ్స్ అయినా పెట్టాడా, ఒక కంపెనీ పెట్టాడా? ఉన్న కంపెనీస్ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. అంటే మీనింగ్ ఏంటి? ఎందుకు వెళ్ళిపోయినాయి కంపెనీస్? ఎందుకు వెళ్తాయి చెప్పండి? వాళ్ళు ఏదైనా వేధించి ఉంటారు, ఏదైనా టార్చర్ పెట్టి ఉంటారు, వాళ్ళకి కావాలనుకున్నారేమో సంథింగ్. కాబట్టి ఆ కంపెనీస్ కూడా బయట వెళ్ళిపోయినాయి. ఈ రోజు మళ్ళీ ఆ కంపెనీస్ మళ్ళీ లూలు కంపెనీస్ అయినా, ఒక ఒరాకిల్ కంపెనీ అయినా సరే, చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంపెనీ, టీసీఎస్ అయినా సరే, ఎన్ని కంపెనీస్ వస్తున్నాయంటే ఎవరు పుణ్యం అది? ఎవరు చూసి వస్తున్నాయి? కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించి మోహన్ చూసి, లారా లోకేష్ గారు మోహన్ చూసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారంటే స్టేట్కి ఏదైనా వాళ్ళకి ఏంటంటే ఒక నాట్ ఓన్లీ ద బెనిఫిట్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి, వాళ్ళకి బాగుపడాలి అంటే ఏం చేయాలని అవన్నీ చేస్తున్నారు వాళ్ళకి. కాబట్టి ఈరోజు మేము ఈ 11 monthsలో ఏంటంటే వాళ్ళు కొత్త కంపెనీస్ వచ్చినాయి, స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ 20 lakhs అబోవ్ జాబ్స్ ఈ 5 yearsలో మేము చూస్తున్నాము. చాలా మంచి ఆంధ్రప్రదేశ్గా డెవలప్ చేస్తాము. అలాగే అమరావతి కూడా పునర్నిర్మాణం మనం శంకుస్థాపన చేశాము. అలాగే ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఇంకా ఎర్లీ ఏజెస్లోనే, ఎర్లీ ఇయర్స్లోనే మేము ఇంకా హ్యాపీగా ఉంటాము. ఆంధ్రప్రదేశ్ అలాగే చుట్టుపక్కల ఉన్న గుంటూరు, విజయవాడ, అలాగే టోటల్ స్టేట్ మొత్తం బాగుంటుందని, విత్ జాబ్స్ అండ్ గుడ్ హెల్త్తో బాగుంటారని. బాబు గారి పరిపాలన చాలా బాగుందండి. ఇవాళ ప్రజలకి పెన్షన్ కానీ, రైతు భరోసా కానీ, గ్యాస్ బండలు కానీ, రేపొద్దున మే నెల తర్వాత తల్లికి వందనం అని ఇవన్నీ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. బాబు గారి పరిపాలన మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు రాజధాని కట్టగలరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా రాజధాని కట్టగలరండి. 3 రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు 5 ఏళ్ల నుంచి 3 రాజధానులు అనుకుంటానే వచ్చాడు. ఏమి డెవలప్మెంట్ లేదు. ఏకైక రాజధాని చంద్రబాబు గారు ఖచ్చితంగా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అది రాజధాని ఖచ్చితంగా అమరావతి అని చెప్పి మేము చెప్తున్నాము. బాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాబు గారి పరిపాలన చాలా బాగుందండి. అంటే మీరు బాగుండమంటే మీరు మంచి పనులు ఏమేమి చూశారు? మంచి పనులు అంటే ఇప్పుడు పెన్షన్ అండి, పెద్దలకి పెన్షన్ ఇస్తున్నారు. 4,000 చేశారు పెన్షను. గత 2 నెలలు కూడా కలిపి ఫస్ట్ నెల 7,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. రేపు మే నెలలో పిల్లలకి తల్లికి వందనం అని చెప్పి తల్లి వందనం ఇస్తున్నారు. రైతు భరోసా ఇస్తున్నారు. గ్యాస్ బండ్లను 3 గ్యాస్ బండ్లు మహిళలకి ఫ్రీగా ఇస్తానని చెప్పి మాట తప్పకుండా చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 6 పథకాలు అని ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు. సూపర్ 6 అని ఏమి ఇవ్వట్లేదని చెప్తున్నారు. నీకు మళ్ళీ 5 సంవత్సరాలు పెన్షను 4,000 చేస్తానని చెప్పి 250 100 రూపాయలు పెంచుకుంటా ఆయన చేయలేదు. ఏదైనా సరే చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఆయన చెప్పింది చేసి చూపిస్తారు. రాక్షస పాలన జరుగుతుంది. ఒక 3 సంవత్సరాలు మేము అధికారంలో వస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నది. రాక్షస పాలన 5 సంవత్సరాలు ఆయనే చేశాడు. ఇంకెవరు చేయాలి రాక్షస పాలన? రాక్షస పాలన అంటే 5 సంవత్సరాలు చేశారు చూడండి, అది రాక్షస పాలన అంటే. ఇది కాదు, ఇది ప్రజా ప్రభుత్వం డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షత గల వ్యక్తి, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రాన్ని హైటెక్ సిటీ కింద మార్చాడు. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళటం కోసం పునాది వేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. మరి ఆయన పరిపాలన అంటే రాబోయే ఇంకో 25 సంవత్సరాలకి ఎలా ఉంటుంది, మన ఆంధ్రాన్ని ఎలా చేయాలని ఆయన ఊహల్లో నుంచి వచ్చింది. ఆయన పిక్చర్లో చూపించేస్తారు. అప్పుడు అక్కడ హైదరాబాద్ ఐటీ సిటీ ఎలా అయితే అయిందో ఇక్కడ మన రాజధాని కూడా అలా చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. మన జగన్మోహన్ గారు రాకపోతే ఈ పాటికి రాజధాని కంప్లీట్ అయ్యేదే. ఆయన రావడం వల్ల వెనక్కి వెళ్ళాం, 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. ఆయన వచ్చి ఆంధ్రాన్ని అప్పుల్లో ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా అప్పుల్లో ముంచాడు. ఇప్పుడు అభివృద్ధి చేయాలన్నా ఒకవైపు సంక్షేమాన్ని ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, యువత భవిష్యత్తు కోసం కంపెనీలు కావాలంటే రాజధాని ఇక్కడ డెవలప్ చేయాలి. అందుకని అటు ఇటు 2 బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ ఖజానా ఒకటే డౌన్లో ఉంది కాబట్టి నిదానంగా చేస్తారు. పరిపాలన అక్కడ హైదరాబాద్ కంటే ఘనంగా ఇక్కడ చేసి చూపిస్తారు. ఆ నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మొన్న 5 ఏళ్ళు అనవసరంగా వేస్ట్ చేస్తామని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకున్నారు. అంటే 3 సంవత్సరాలు నేను అమరావతిని కట్టేస్తా అన్నారు, అదే పోలవరం కడతా అన్నారు బాబు గారు. దీన్ని ఎట్లా చూస్తారు?
పోలవరం అప్పుడే 70% అయిపోయింది కదండి. ఆయన 2019 నుంచి 2014 నుంచి 19కి ఆయన 70% పోలవరం చేసేసారు. మిగతాది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చిన్న పని కూడా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ బాధ్యత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. సూపర్ 6 కానీ ఒక పద్ధతిగా ఇప్పుడే మళ్ళీ అది కూడా గాడిలో పెట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్నీ సమకూర్చే విధంగా కూడా చంద్రబాబు గారు నాయుడు చేసే ప్లాన్లో ఉన్నారు. పెన్షన్లో వచ్చినట్టునే ప్రతి ఒక్కరికి 4,000 పెంచుతూ ఉన్నారు. ఆ పెన్షన్ ప్రతి ఒక్కరికి 4,000 స్వయాన ఆ రోజు ఉదయం 6 గంటలకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఏరియా ఎన్నుకొని ఆయన కూడా పెన్షన్లో పాల్గొంటున్నారు. అది చాలా శుభ పరిణామం. గతంలో దాదాపుగా 3,000 ఇచ్చి గతంలో 3,000 చేయడానికి సంవత్సరం పట్టింది. ఈయన కాలంలో రావడంతో 4,000 చేశారు. ఆయన వచ్చిన 3,000 పెంచుతానన్నారు. తర్వాత వాళ్ళ మిస్సెస్ అన్నారు గద్దరామరావు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా ఉన్నారు. కానీ వచ్చినట్టనే నేను అట్లా అనలేదు, నేను పెంచుకుంటూ పోతాను అన్నాను. పెంచుకుంటూ పోతానని చెప్పేసి లాస్ట్ చివరి సంవత్సరం వరకు ఆ 3,000 ఇచ్చాను. ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ సంవత్సరం వరకు 3,000 ఇచ్చారు. నేను ఒకేసారి వచ్చి 4,000 ఇస్తానన్నాడు. అన్న మాట ప్రకారం 4,000 ఇచ్చారు. ఈ పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉందంటారు? రాజధాని పనులు అన్ని స్టార్ట్ అయినాయి. సంవత్సరాలంతా సభలు నగరబెట్టారు. అన్ని పనులు తెరవేగంగా జరుగుతున్నాయండి. రోడ్లు కూడా దానికి క్రమే పని గ్రాడ్యుయేట్గా ఒక్కొక్క తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి మాకు అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల రాజధాని కడతారనుకుంటున్నారు. ఖచ్చితంగా కడతారు 100%. అంటే పక్క జగన్మోహన్ రెడ్డి అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తీర్చుకుంటూ సంక్షేమం తీర్చుకుంటూ అదేవిధంగా రాజధాని ఎట్లా కట్టుకుంటారు అనుకుంటున్నారు? అభివృద్ధి సంక్షేమం అన్ని 2 కళ్ళుగా ఆయన విధానం కాబట్టి కేంద్రం నుంచి మంచి సత్సంబంధాలు బాగున్నాయి కాబట్టి అంత నిధులు రాబట్టుకుని ద్వారా పెట్టుబడులు మళ్ళీ 2025 బాగుంటుంది. 3 సంవత్సరాల రాజధాని కడతా అంటున్నారు. ఓ పక్క అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు పక్క ఉన్నాయి. అవి తీర్చుకుంటూ సంక్షేమాన్ని తీర్చుకుంటూ రాజధాని కట్టగలనుకుంటున్నారా? 100% అండి. ఇప్పుడు మనం ఒక బ్రాండ్ చూసి ఒక వస్తువుని కొంటాం. అలాగే ఈ రాష్ట్రానికి బ్రాండ్ లాంటి వ్యక్తే సిబిఎన్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం. ఆ బ్రాండ్ని బేస్ చేసుకుని 3 సంవత్సరాలు రాజధాని పూర్తి చేస్తారు. వాళ్ళని పరిశ్రమ తీసుకొస్తారు నిత్యం. ఆ పరిశ్రమ ద్వారా యువకులు అనేది ఖాళీగా ఉండకుండా ఉపాధి కల్పించడం అనేది మేము ఉద్దేశం. ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఒక 3 సంవత్సరాల్లో కంపల్సరీగా నేను వస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటారు ఆ మాట? ఆయన ఎక్కడికి వస్తానని చెప్పలేదండి. అధికారంలోకి వస్తానని చెప్పేసి అంటారు. కాదండి, అక్కడ ఉన్న జైలు సోదరులందరూ అక్కడికి వస్తారని అనుకుంటున్నారు. ప్రజలేమో ఆయన ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడు. కాదు, వాళ్ళు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళందరూ ప్రజలు చర్లపల్లి జైలు, చెంచులగూడ జైలు వాస్తవాలు ఎదురు చూస్తున్నారు. ఈ గారితో అంటే ఆయన గారి స్నేహితులు అక్కడ ఉన్నారు, బాగా అక్కడ ఉన్నారండి. ఇక్కడ కాదు, ఆయన వస్తాను ఇక్కడికి కాదే అక్కడికని ఆయన మనసులో అనుకుని చెప్పాడు నేను వస్తాను 27కి వెళ్ళాలని. ఇప్పుడు కూటమి పనితీరు ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి స్కీమ్ కూడా పారదర్శకంగా జరుగుతుంది. ఏమండి, ఇప్పుడు P4 అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ పెట్టారు. ఇది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఇప్పుడు మన రాజ్యాంగబద్ధంగా సంపాదించుకున్న వాళ్ళు, వాళ్ళ దేవుడు వాళ్ళని దీవించి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక కుటుంబాన్ని తీసుకొని వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూస్తాం అనేది అమోఘమైన సబ్జెక్ట్ అనమాట. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క మైండ్కి తట్టడం కానివ్వండి, ఆయన చేసే విధానంలో కానివ్వండి, ఒక స్వచ్ఛమైన పరిపాలనకి ఇది ఒక నాంది అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా చూసినట్టయితే ఇప్పుడు రాజధాని అనేది 3 సంవత్సరాలు కంపల్సరీ పూర్తవుతుంది అనుకుంటాను. ఏమండి, ఇది నిరంతర ప్రక్రియ. చంద్రబాబు నాయుడు గారి యొక్క మైండ్లో ఉన్నటువంటి కళ, ఆయన ఏదైతే కళ కన్నారో అమరావతి మీద, దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా చేస్తారు. చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే చంద్రబాబు గారు.
ఆంధ్రప్రదేశ్ మొన్న మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత పరుగులు పెడుతుంది. ఒక రాజధాని ఒకటే కాదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కానివ్వండి, కార్మికులకు పని కానివ్వండి, చేతివృత్తుల వారికి పని కానివ్వండి, ఏ రంగంలో చూసినా కూడా అభివృద్ధి ముందు రంగంలో దూసుకుపోతుంది. అలాగే సంక్షేమం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. వాళ్ళకి వీళ్ళకి లేదని చెప్పి వంకలు పెట్టి ఇవ్వకుండా లేకుండా మొత్తం మేము ఇచ్చిన హామీలు కాకుండా ఎక్స్ట్రా పనులు కూడా చేసి పెడతామని చెప్పారు. అంటే ఇప్పటికే మనం చూసినట్టు 58,000 కోట్ల రూపాయలు మన రాజధానికి కేటాయించారు. ఆ అభివృద్ధి పనులకి స్టార్ట్ చేశారు. ఆ రాజధాని కనుక 3 సంవత్సరాలు కట్ట అని చెప్పేసి అన్నారు. ఆయన కట్టగలడా? ఏమంటే ఆయన కట్టి చూపించాడు కూడా. సైబరాబాద్ ఒక హైటెక్ సిటీ, అనేక నిర్మాణాలు చేపట్టి ఎంతోమంది ఐటీ కంపెనీలను తీసుకొచ్చి చాలామంది యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఐటీ రంగాన్ని ఒక బ్రాండ్గా తయారు చేసిన ఘనత చంద్రబాబు గారు. మన మోడీ గారు కూడా సభలో ఒక మాట అన్నారు, టెక్నాలజీ అంటే చంద్రబాబు గారి దగ్గర నేను నేర్చుకున్నాను. అలాగే చేసి చూపించే వ్యక్తి ముందు చూపుతో రాబోయే తరాలకి ఏవైతే అవసరమో దాన్ని ముందుగానే పసిగట్టి దాని అభివృద్ధి పదంలో నడిపించి అందరికీ అవకాశాలు కల్పించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.